విజయవాడ జోజీనగర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. అక్కడ 42 ఫ్లాట్స్ బాధితులు ఎవరైతే ఉంటారో 25-30 సంవత్సరాల పైనుంచి క్రయ విక్రయాలు జరుపుకుంటూ, ఇల్లు కొనుక్కొని బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని అవి కట్టుకుంటూ, తీర్చుకుంటూ వాళ్ళని ఒక్కసారిగా రోడ్డు మీద పడేస్తూ ఉండడం, వాళ్ళ కష్టాలు నష్టాలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. వాళ్ళు జరిపిన క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషను, మున్సిపల్ ట్యాక్సులు కానీ అన్నీ చూపించారు. ఇవి పక్కా పట్టా ఇల్లు అని. అండ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుతూ ఇళ్లలో ఉంటూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళను రోడ్డు మీద పడేశారు. ఇదంతా ప్లాన్డ్గా జరుగుతుంది అని నేరుగా ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కుమారుడు లోకేష్ గారు, నెక్స్ట్ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ నుంచి మొదలెడితే మధ్యలో విజయవాడ ఎంపీ దగ్గర నుంచి వీళ్ళందరూ కుమ్మక్క ఇది ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు అని. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1981 పేరుతో ఒక దొంగ సొసైటీని రిజిస్టర్ చేయించారని చాలా కీలక కామెంట్ చేశారు జగన్ గారు. ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1981 పేరుతో ఒక దొంగ సొసైటీని రిజిస్టర్ చేయించారు అని, ఆ పేరు మీద ఇక్కడ 150-200 కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని. దీని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అని. మీరు కనుక సిబిఐ విచారణకు డిమాండ్ చేయకపోతే ప్రభుత్వంగా మీరందరూ కనుక కుమ్మక్క వీళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయాలని చెప్పి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటే, వీళ్ళకు కూడా న్యాయం జరగకపోతే వీళ్ళకి కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. మిమ్మల్ని న్యాయస్థానాల ముందు నిలబెడతాం. వాళ్ళ బతుకులు మీరు రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు, వాళ్ళకు జరిగే అన్యాయం వైపు మేము నిలబడతాం. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో వాళ్ళ తరపున వాదించడానికి నా న్యాయవాదులనే నేను సుప్రీంకోర్టులో దించుతాను. ఉచితంగా వాళ్ళకి న్యాయ సహాయం ఖచ్చితంగా అందిస్తాం. ఇది కరెక్ట్ కాదు. వాళ్లకు మీరు ఇక్కడే ఇల్లు కట్టించి ఇక్కడ వాళ్ళ ఇల్లు కంటిన్యూ చేయిస్తారా? వాళ్ళు రోడ్డున పడుతూ ఉన్నారు కాబట్టి, దానికి మీరు కోర్టు ఆర్డర్స్ని ముందు పెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మరో చోట ప్రభుత్వమే ఇల్లు కట్టించి పునరావాసం కల్పిస్తారా? మానవతా దృక్పథంతో ఈ పని చేయాల్సిందే. ఆ విధంగా వాళ్ళని రోడ్డున పడేయడం కరెక్ట్ కానే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. వాళ్ళకు పునరావాసం కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు. బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం అయితే ఒక రేంజ్లో ఎగబడుతూ ఉంటారు. ఇక్కడికి పోయినప్పుడు కూడా జనాన్ని కంట్రోల్ చేయడం తలకు మించిన భారమే అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పూర్తిగా ఎగబడ్డారు కూడా. వెరసి మొత్తం మీద వాళ్ళకి ఏం తెలుసు పాపం, అక్కడ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి ఇది వెనకాల ఏం గుడుపుట అని ఉంది, ఇంతగానం ఉంది అని. వాళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళైతే కొనుక్కున్నారు, వాళ్ళైతే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు, వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళైతే మున్సిపల్ ట్యాక్స్లు కట్టారు, వాళ్ళైతే కరెంటు బిల్లులు కట్టారు. వాళ్ళిల్లు అనుకున్న దగ్గర ఇంకేదో వెనకల తతంగం అంతా ఉండి వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయడం మాత్రం నేను ప్రొద్దున చెప్పినట్లు ఇప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తే ఇట్స్ అటాక్ అండ్ హ్యుమానిటీ. అంతే, మీరు వేరే అటువంటి ప్రభుత్వం బాధ్యత వహించు, మధ్యవర్తిత్వ వహించు, పునరావాసం కల్పించు, కొంచెం ప్రభుత్వం బాధ్యత తీసుకో. మరి కొంత ఇప్పుడు ఎవడైతే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారు అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం ఏదో ఒకటి చేయండి, వాళ్ళకి న్యాయం అయితే చేయండి. రోడ్డును పడేయడం ఏంటి అన్నది మన పాయింట్.